ఇది బాగాలేదు, ఏం కనెక్షన్ ఇచ్చావు, ఒక్కటి రావట్లేదు. ప్రారంభం చేసుకుని వాక్యదానంలోకి వెళ్దాం. దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఆయన మాటలు వినడానికి ఇష్టపడి మన హృదయాన్ని చేసి మనము ఆసక్తులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవా, దయగల తండ్రి, కరుణ సంపన్నుడా, కనికరము గల దేవ, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలముల్లో శిల్పశక్యంగాని తేజస్తో అమరత్వం కలిగి అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కోట్లాని దేవదూతుల ద్వారా పొగడగలుగుతున్నప్పటికీ ఈ మట్టి మనిషి ద్వారా మహిమ పొందాలనే సంకల్పాన్ని భూ విధంకములు ఏర్పరచక ముందే కలిగి మహిమావంతుడైన యేసుక్రీస్తు వారిని మానవ శరీరాకారంలో లోకానికి పంపించి కలవరిశిల ముందు బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా మా యొక్క పాపశాప అతిక్రమ దోషాలు కడిగి మమ్మల్ని విడుదలగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా సమస్యల్లో, మా సంవత్సరాల్లో అనేక మేలు చేసుకుంటూ వెళ్తున్నావు. ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్న మేలు మాకు కష్టంగానో, నష్టంగానో, బాధగానో, దుఃఖంగానో, ఆలోచనగానో అనిపించినప్పుడు అనేక సార్లు మేము అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రోడ్డు వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవి మాటలు ధన్యత మాకు ఈ దినాన్ని దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు కీర్తించాం, ఆరాధించాం, ఈ మధురమైన మాటలు నాకు ఇష్టపడ్డాం. గ్రహించుకునే హృదయం, హక్కునే మనసులు మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మేము మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు మీ వాక్యం లేదు అని అనిపించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఆదికాండ సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 121వ కీర్తన భక్తుడు దావీదు గారి యాత్ర కీర్తన. ఇది తన ప్రయాణం యాత్ర కీర్తన అంటే భూలోక సంబంధమైన జీవితంలో దేవుని పట్ల ఉన్నటువంటి మనసును వ్యక్తపరిచే, దేవుని పట్ల ఆయనకున్నటువంటి భక్తిని వ్యక్తపరిచే, ఆయనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచే కీర్తన ఇది. అందుకే దీన్ని యాత్ర కీర్తన అంటాడు. అక్కడ అంటున్నాడు ఏంటంటే, కొండల తట్టు నేను కనులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. మరి ఆనాడు కూడా మరి ఇశ్రాయేలీలందరూ కొండల మీద ఆరాధించేవారు, కొండల మీద. అందుకే సమరయ స్త్రీ దగ్గర కూడా అన్నాడు దేవుడు, అక్కడ ఆ సమరయ స్త్రీ, మీరైతే మరి ఎక్కడ ఆరాధిస్తారు, కొండల మీద ఆరాధిస్తారు అన్నాడు. కొండల తట్టు కనుక ఆయనకు ఎక్కడ నుండి సహాయం, యెహోవా వలనే నాకు సహాయము కలిగిను, భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన అంటాడు.
ఆయన 3వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాపాడువాడు కునుకడు అంటాడు, నిద్రపోడు అంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కునుకడు నిద్రపోని దేవుడు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా కునుకడు, నిద్రపోడు. ఎప్పుడు కూడా చాలా మంది మరి అనుకుంటారు దేవునికి ఒక సమయం కావాలేమో. నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడే కదా కొన్ని చోట్ల వెళ్ళి గంట కొడతారు. గంట కొడితే ఒక ఆయన లెగిస్తాడు, దేవుడు లెగడు కానీ ఒక ఆయన లెగిస్తాడు. నేను దాన్ని వివరించవసరం లేదు, మీకు అన్నికి తెలుసు కాబట్టి. ఒక ఆయన లెగిసి ఆరాధన తీసుకుంటాడు. కానీ ఈయన నిత్యము నీ మీద నా మీద దృష్టి పెట్టినవాడు, నిన్ను నన్ను అనునిత్యము కాపాడటానికి నిద్రపోనివాడు, కునికెనివాడు, అలయనివాడు, రెస్ట్ తీసుకునేవాడు. అది ఈయనలో ఉన్న గొప్ప సత్యం. అంతేకాదు యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. తప్పడు. సరిగ్గా చదవమ్మా, ముందు నుంచి అది కనుక తన మీద కాదు ఆయన ఉంచింది, మనసు ఎవరి మీద పెట్టాడు? నీ మీద నా మీద పెట్టాడు. నిత్యము మన గురించి ఆయన నిత్యము కునుకడు నిద్రపోడు. బైబిల్లో ఆది కాండంలో ఒక సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని నేర్చుకోవడానికే మనం ఈ దినాన్ని ముందుకు వచ్చినాం. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఏడవ దినమున విశ్రమించెను. చదవమ్మా. పరిశుద్ధ సరిపోతుంది. విశ్రాంతి దినము కేవలము శరీర సంబంధమైన అలసట కోసం కాదు. అదేదో అలసట తీర్చుకోవడానికి రోజు మాత్రం కాదది. ఆధ్యాత్మికమైనటువంటి దేవునిలో గడపడానికి సృష్టి ఆరంభంలో దేవుడు నిర్ణయించిన ఏర్పాటు అది ఒక పవిత్ర దినము, ప్రతిష్ఠిత దినం. ఆనాడు ఇశ్రాయేలుకు కూడా మరి దేవుడు ఎంతో మరి ఆయన చేసిన విశ్రాంతి కదండి. 6 దినాలు పని చేసి 7వ దినాన్ని ఏం తీసుకున్నాడంట? నిజంగానే తీసుకున్నాడా? దేవుడికి విశ్రాంతి అవసరమా చెప్పండి? ఇంకో మాటలో చెప్పుకోవాలంటే దేవుడు ఎవరో? ఆత్మకు విశ్రాంతి ఉంటుందా? ఉండదు. దేవునికి విశ్రాంతి అవసరం లేదు. అందుకే నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఆయనకి విశ్రాంతి దినము లేదు. మరి విశ్రాంతి దినము ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? 6 దినాలు సృష్టి చేసి దాన్ని విశ్రాంతి దినముగా ఈ రోజు వరకు శివంతుడే వాళ్ళు, RCM వాళ్ళు, చాలా మంది సంఘాలు, యేసునామ సంఘం అని ఇంకొక సంఘం అని చాలా మంది కూడా శివంతుడేని ఆరాధిస్తారు వాళ్ళు 7వ దినాన్ని. ఎందుకంటే 7వ దినము మరి ఆ దినము దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు గనక మనము కూడా ఆ దినాన్ని విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే ఆయన విశ్రాంతి అనే పదమునకు హెబ్రూ భాషలో ఏంటో తెలుసా? విశ్రాంతి అనే పదం మన తెలుగులో తీసుకున్నామంటే విశ్రాంతి. కనుక అదే హెబ్రూ భాషలో చూసుకున్నట్లయితే హెబ్రూ భాషలో సబాత్ ఏంటంటే సబాత్. అందుకనే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇశ్రాయేల్ కానీ 7th డే వాళ్ళు కానీ ఏమంటారు? ఈ రోజుని
సబ్బాతు దినము అంటారు. వినలేదు ఎప్పుడు మీరు? సబ్బాతు దినం అంటారు 7వ దినాన్ని. 7వ దినం ఏదండి? శనివారం అన్న వాళ్ళు ఎవరు, ఆదివారం అన్న వాళ్ళు ఎవరు? ఎప్పుడు సబాతు దినము అంటే 7వ దినం. 6 దినాలు ఆయన పని చేశాడు. అప్పుడు ఆదివారాలు లేవు, సోమవారాలు లేవండి. ఎప్పుడు చేసినప్పుడు మీరు ఆదివారాలు రోజులు లెక్కెట్టద్దు, దానికి పేర్లు పెట్టద్దు. కానీ ఇప్పుడు పేర్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దానికి పేర్లు పెట్టుకున్నట్లయితే 7వ దినము ఏ దినం అంటే శనివారము. ఏం దినమమ్మా? శనివారం 7వ దినం. ఆ దినము విశ్రాంతి దినము అన్నాడు. అంటే తాను చేసిన పని అంతటిని చూసి ఆయన ఆ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు అన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక మంచి మాట ఉంది. యావత్తును చూసినప్పుడు 6 దినాలు పని చేసి ఆ పని వంక ఒకసారి చూసుకున్నాడు. దాన్ని ఏం చేశాను? నా బిడ్డలైనటువంటి ప్రజల కొరకు నేను కన్నా, నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను కన్నా ఈ భూ ప్రపంచంలో ఉన్న పిల్లల కొరకు నేను ఏం చేశాను? వాళ్ళ కొరకు. ఎవరి కోసం సృష్టించాడు ఈ సృష్టిని? ఈ సృష్టి యావత్తు ఎవరి కోసం అండి? చెప్పండి, ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. దీన్ని మళ్ళీ చూశాడు. ఎవరైనా సరే ఒక మంచిగా వంట చేసిందనుకో ఒక తల్లి తన పిల్లలకు పెట్టడానికి ముందు ఏం చేస్తుందని తల్లి చెప్పాలి. మీరు తల్లిలే అందరూ చెప్పాలి. ఏం చేస్తుంది? ముందు రుచి చూస్తుంది. తన చూసి తన పిల్లలకి పెడతాది. తను చేసిన పని అంతటి యందు దేవుడు కూడా ఒకసారి చూశాడు. 31లో చదవండి, ఇంకా కింద మాట ఉంది. అది మంచిదిగా ఉన్నది. దేవుడు మంచిదే చేశాడు, చెడు చేయలేదు. ఏది కూడా నీ జీవితంలో నా జీవితంలో మంచినే చేశాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా చెడు చేయలేదు. కనుక మనం అనుకుంటున్నాం దేవుడు మంచి చేయలేదు, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది, ఆ రోజు చెడ్డది. అంతా మంచిది అన్నప్పుడు అన్ని రోజులు మంచియే కదా. మంగళవారం ప్రయాణం చేయను, ఇంకా కొన్ని రోజులు ప్రయాణాలు చేయరు కదా. ఏమన్నా శుభకార్యాలు చేయాలన్నా చేసుకోరు. కానీ దేవుడు తాను చేసిన అంతటిని ఏమన్నాడంటే చూసి అది మంచిదైనట్టు చూశాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రతీది కూడా దేవుడు ఎప్పుడు కూడా దుష్కార్యము చేయడని చదువుకున్నాం. అక్కడ ఎక్కడ? యోబు గ్రంథం 34లో ఏం చేశాడు దేవుడు? దుష్కార్యము, అంటే చెడ్డ కార్యాలు చేయడు. ఎవరి పట్ల నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుడు మార్చుకోడు. దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు, తన పరిస్థితులను మార్చుకోడు. ఆయన ఎప్పుడూ దేవుడిగానే ఉంటాడు. నువ్వు మారుతావు, నేను మారుతాను. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన పరిస్థితులు మారిపోతాయి. కానీ దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. ఎప్పుడు ఒకే విధంగా ఏ సృష్టినైతే నీ కొరకు నా కొరకు చేశాడో దాని వంక చూసి ఒక బొమ్మను తయారు చేశాడు ఒక శిల్పి. చేసిన తర్వాత దాని కొంత దూరం వచ్చిన తర్వాత చూస్తాడు దానికి ఎంత ఎలాగుంది అని, దానిలో లోపం ఏమైనా ఉందా సరి చేయాలని. దేవుడు కూడా అదే చేశాడు. 7వ దినమున ఏం చేశాడు? విశ్రాంతి మంచిదని చూసి విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ప్రియులారా, 6వ దినంలో పని ముగించి తాను చేసిన పని అంతటి అందును 7వ దినమును విశ్రమించెను. విశ్రమించటం మాత్రమే కాకుండా 3వ వచనంలో చూసి 2:3లో ఏమంటాడు తెలుసా? ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అసలు ముఖ్యమైనది ఏంటి తెలుసా? సబాత్ అంటే పని పూర్తి చేయుట. సబాత్ అంటే అర్థం ఏంటంటే తన మానవుల కోసం ఏం చేయాలనుకున్నాడో దాన్ని పూర్తి చేసి ఆగాడు. పూర్తి చేసేసాడు. అది సంపూర్ణముగా చేశాడు. ఏది కూడా అసంపూర్ణంగా చేయలేదు. ఈ లోకంలో ఇంకా నువ్వేదో కనిపెట్టాలనో, ఏదో చేయాలనో, ఏదో దేవుడు లోటు చేశాడనో, దేవుడు ఏదో తక్కువ చేశాడని నువ్వు అనుకున్నట్లయితే అది నీ పొరపాటు, నీ బుద్ధిహీనత.
కానీ దేవుడు సమస్తము సంపూర్ణం చేశాడు. ఏ మనిషి అయితే ఈ లోకంలో ఉన్నంత కాలము జీవించాలో దానికి సమృద్ధి, సమాధానము, నెమ్మది కలగజేయటానికి ఆయన ఈ సృష్టిని అంతటినీ చేశాడు. దాన్ని ఏమన్నాడంటే విశ్రమించెను అంటే ఆగాడు. పరిగెడుతూ అక్కడ ఒక మధ్యలో ఆగారు అనుకోండి, దాన్ని ఏమంటారండి? చెప్పాలి. మధ్యలో ఆగేదాన్ని ఏమంటారు? ప్రయాణము ఆపేసుకున్నానని అంటాడు. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళి ఆపేశాడు. 6 దినాలు పని చేసి ఆయన 7వ దినాన్ని విశ్రమించాడు. అంత మాత్రమనే కాదు, ఆ దినం యొక్క ప్రత్యేకత ఎరగని ఈనాటి వరకు క్రైస్తవుల్లో కానీ అనేక మంది కూడా ఈ రోజుని ఎందుకు దేవుడు దాన్ని ఆశీర్వదించాడు? ఆశీర్వాదం అంటే సింపుల్ మాట కాదండి. దేవుడు ఆశీర్వదించాడు అంటే తల వంచుతాం. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే ఏం చేస్తామండి? మనం తల వంచుతాం. మనం దేవునికి లోబడతాం, దేవుని మాటకు లోబడతాం, దేవుని ఉద్దేశానికి, ఆలోచనకు లోబడతాం మనం. అట్లాగే దాన్ని ఆశీర్వదించాడు. ఎవరి కోసం ఆశీర్వదించాడు? నీ కోసం, నా కోసం ఆశీర్వదించాడు. తెలుసా? భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం ఆశీర్వదించాడు. ఆనాడున్న ఒక్క ఆదాము అవ్వలను ఆశీర్వదించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? మీరు ఆయన్ని ఆశీర్వదించను, వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదించే దేవుడైనా ప్రియ సహోదరుడా, ఆయన నీవు మంచిదన్నదాన్ని నువ్వు చెడ్డదని యోచించావు, నీకు ఆశీర్వాదాలు దొరకవు. ఆయన మాటను తిరస్కరించినా నీకు ఆశీర్వాదాలు దొరకవు. నన్ను ఆశీర్వదించాడు అంతే. ఆయన నీ కొరకు ఆ దినాన్ని ఆశీర్వదించాడు. ఆ దినాన్ని నీకు ఆశీర్వాద దినంగా పెట్టాడు. ఆ దినము ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ఇంకో మాట ఏమన్నాడంటే పరిశుద్ధ పరిచను అని ఉంటుంది. అక్కడ 3వ వచనంలో ఏముంటుందండి? 2:3లో పరిశుద్ధ పరిచను. పరిశుద్ధ పరిచనంటే మిగతా రోజుల్లాగా ఉండకూడదట కదండి. మిగతా రోజుల్లాగా ఉండకూడదు. పరిశుద్ధపరచటం అంటే ప్రత్యేకపరచుట. ఆ దినము మాత్రమే ప్రత్యేకపరిచాడు. 6 దినములు దేవుడు పని చేశాడు. 7వ దినాన్ని పని పూర్తి చేసి ఆ దినాన్ని నీకు నాకు ఆశీర్వాదంగాను కనుక పరిశుద్ధమైన దినముగా ఆచరించడానికి దేవుడు నిర్ణయించాడండి. అది పరిశుద్ధ దినం. ఆచరించాలి. పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి. 7వ దినం పరిశుద్ధ దినముగా ఆయన ఆశీర్వదించాడు. ఆయన కునుకడు, నిద్రపోడు, ఏ విధముగాను రెస్ట్ తీసుకోడు. నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం తీయండి ప్రియులారా. ఎల్లప్పుడు నువ్వు గుర్తై ఉండును. పని మాని విశ్రమించాడు అంటే ఆయన రెస్ట్ తీసుకోలేదండి. ఆయన కునుకని వాడు నిద్రపోడు. ఒకవేళ కునుకున్నాడు అనుకో, ఇంకో మాట అన్నాడు, యోబు చదివాం మనం. ఆయన శ్వాస నిశ్వాస అంటే ఏంటండి? శ్వాస నిశ్వాస అంటే ఏంటంటే, శ్వాస అంటే పీల్చుకోవటం, నిశ్వాస అంటే విడిచిపెట్టడం. గాలి పీల్చుకుని విడిచిపెట్టేదాన్ని శ్వాస నిశ్వాస అంటాం. ఇది గనక ఆయన ఉగ్గబట్టుకున్నాడు అనుకో, విడిచిపెట్టుకోకుండాను మనం ఏమైపోతాం? అక్కడే రాశాడు, ధూళైపోతారు అన్నాడు. ధూళి అంటే మట్టి అయిపోతామండి. ఆయన అనునిత్యము ఉగ్గబట్టుకుని నీ కోసం, నా కోసం తన శ్వాస నిశ్వాసాలు ఇస్తూ అనునిత్యము నిన్ను కునుకక కాపాడుతూ ఉన్నాడు. నిద్రపోకుండా కాపాడుతున్నాడు. ఆయనకి విశ్రాంతి అవసరం లేదండి. విశ్రాంతి అవసరం లేదు. ఆ దినాన్ని నీ కొరకు ఆశీర్వదించిన దినము, నీకు ఆశీర్వదినముగా చేస్తాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే, ఆయన మందిరానికి వెళ్ళినట్లయితే ఆ దినం పరిశుద్ధ దినముగా నువ్వు ప్రొద్దుటే లేచి తలస్నానం చేసి శుభ్రంగా బయలుదేరి మంచి దుస్తులు ధరించుకుని దేవుని సన్నిధిలో కనపడినట్లయితే, అంత దుస్తులే మంచి వేసుకుంటాం కానీ మనం ఇంకేం గడుపుతామండి? ఒకటి గడుపుతాం. ఏం గడుపుతాం? మన మనసును గడుపుతాం, మన హృదయాలు కూడా కడుక్కాం. బయట ఎలాగుంటారో అలాగుంటారు, తయారు చేసుకుని వచ్చేస్తారు చాలా మంది. మీరు మంచోళ్ళు లేదు, మిమ్మల్ని అంటలేదు. కనుక చాలా మంది ఏం చేస్తారంటే మార్చుకొని మన పరిశుద్ధ దినం అన్నాడంటే మన జీవితాలు కూడా పరిశుద్ధపరచబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం,
1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎవరికి చెప్తున్నాడండి మాట? ఎవరికి చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. తర్వాత మాట ఉంది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీకు పూర్వపు అజ్ఞాన దశలో, అజ్ఞాన దశ అంటే జ్ఞానము లేని దశ, దేవుణ్ణి ఎరగని దశ, క్రీస్తుని తెలుసుకోని దశ, క్రీస్తు దగ్గరికి రాని దశ, దేవుణ్ణి గుర్తెరగని దశ, అది అజ్ఞాన దశ. అది అజ్ఞానులు జీవించే దశ. మనుజాసలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తనల యందును మీరును పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత, నీ నడవడిక, నీ మాట, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలు, నీ సమస్తం పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధ దినాన్ని దేవుడు చేసింది. అంతేగాని ఆయన రెస్ట్ తీసుకున్నాడు కనుక మనం కూడా శుభ్రంగా పీకర్ దాకా దీని కాలు పడుకుని హోలీడేయా హాలిడేయా, శనివారం హోలీడేయా హాలిడేయా అంటే ఇంగ్లీష్లోను, తెలుగులో ఏమంటారంటే సెలవు దినమా. హోలీడే అంటే పరిశుద్ధ దినమా, సెలవు దినమా పరిశుద్ధ దినమా. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు మన వాళ్ళు చర్చిని కూడా మర్చిపోతారండి. అది ఆదివారం ఎందుకు వచ్చింది, మీరు శనివారం చెప్తున్నారు కదా అనుకోవచ్చు. దానికి కూడా వివరణ ఇస్తాను బైబిల్లో, కంగారేం పడకండి కదండి. ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తారండి చెప్పండి? పూజ లేట్గా లేస్తారు. డ్యూటీ ఉందనుకో తొందరగా లేస్తారు. పని ఉందనుకో, ప్రయాణం ఉందనుకో తొందరగా లేస్తారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తాను రండ్రా అంటే ఏం చేస్తున్నాం మనం చెప్పండి? 11 గంటలకు రావాలంటే 12 గంటలకు వస్తాం. ఎందుకు? ఆయన చూసి వెళ్ళిపోతాడు. ఆయన ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిల్చున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు చీల్చిన ఎడల, ఇంకా చదవలేదు, తలుపు తీసిన ఎడల, చూసి ఓ పాట ఉండేది ఇంతకు ముందు, వర్షంలో నిల్చున్నాడంట ఆయన, మనం తలుపు తీస్తామని. ఆయన ఎంత పరిస్థితులైనా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే నువ్వు నేను ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి రావటానికి నిర్లక్ష్యం. ఇంకెక్కడికైనా వెళ్ళమని పరిగెత్తుపోతాం ఆ కార్యక్రమానికి. కానీ దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచాడు. చాలా మంది విశ్రాంతి దినం అంటే అనుకునేది ఏంటంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆయన విశ్రాంతి తీసుకున్నట్టే మనం కూడా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నారు. విశ్రాంతి దినం బైబిల్లో చాలా కఠినమైన, ఇశ్రాయేలీయులు చాలా కఠినంగా ఆచరించారు. ఆ రోజున వాడు పని చేయకూడదు, తిండి తినకూడదు, తన పశువులకి మేత వేయకూడదు, వాడు ఎక్కడికి నడవకూడదు, శ్రమ పడకూడదు. ఎక్కడ మాత్రం ఉండాలి? దేవుని సన్నిధిలో మాత్రమే కనపడాలి. అది విశ్రాంతి దినం ఆ రోజుల్లో. ఇప్పుడు విశ్రాంతి దినం అంటే మనకి ఏమి కాదు, రెస్ట్ తీసుకోవటమే. మచ్చివారం వెళ్దాంలే, నువ్వు వెళ్ళరా అంటాడు. కనుక ప్రియులారా, నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దేవుని సన్నిధిలో కనపడకపోతే ఆయన ఇక్కడ నుంచున్నాడు. ఈ రోజున ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన ఎదురు నువ్వు లేకుండా ఉన్నావంటే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, దేవుని దీవెనలో కోల్పోతున్నావు. నిన్ను ప్రత్యేకపరిచాడు. నిన్ను తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా నిన్ను కడిగి తన కుమార్తెగా కుమారుడిగా చేసుకున్నాడు. నిన్ను ఆశీర్వదించిన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సన్నిధిలో ఉన్నాడు. కానీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఆయనకు కోపం వచ్చిందనుకో, మహాభయంకరుడు ఆయన. ఆయన కోపాన్ని తట్టుకోలేవు నువ్వు. ఏదో మనుషుల కోపమో కొడతామో తిడతామో అనుకుంటున్నావేమో. నేను ఎంతో మంది బైబిల్లో చూడండి, లేఖనాలు చదవండి, అడ్రస్ లేకుండా పోయినారు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్రాంతి దినము నీ కొరకే, విశ్రాంతి దినము నా కొరకే, విశ్రాంతి దినము మనం ఆశీర్వదించడానికి
మనల్ని ప్రత్యేకపరిచింది అందుకే. ఆయన సన్నిధిలో కనపడాలని, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని, ఆయన దీవెనల ద్వారా, ఆయన ఆశీర్వాదాల ద్వారా మనం జీవించాలని ఆయన ఆశించాడు. నా పిల్లలైతే నా మాట వింటారు. నా పిల్లలు కాని వాళ్ళు ఎవరి మాట వింటారు? యోహాను సువార్త 8:44 ఎవరి మాట? ఆ తండ్రి మాట వింటారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను మీరు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, నిన్ను ఉండనేవాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే నీ మనసు లోకంలో ఏరుకున్నావు అనుకో, నువ్వు ఏరుకుందామని. ఏదో ఏరుకున్నావంటే నువ్వు జీవించలేవు, నీకు ఆశీర్వాదాలు కావు, అవి శాశ్వతము కాదు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి, సంతోషానికి, సమాధానానికి, నెమ్మదికి తీసుకెళ్ళవాలి. ఎప్పుడైతే నేను ఆశీర్వదించాను ఆ దినాన్ని అన్నావో, ఆ దేవుని సన్నిధికి రా. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే మరి తర్వాత శాపాలే గాని, ఆయన కోపం వచ్చిందనుకో ఏం చేస్తాడు? ఆయన శపించాడు. ఆయన శపించే అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆయన శాపము మరి కోపము కాదు, కోపము ఆయన ప్రేమ కంటే అత్యధికమైంది కాదు. ఆయన ప్రేమే ఎక్కువైంది. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడంటే తన కుమారుణ్ణి సహితం బలి చేశాడు. అంత ప్రేమించాడు నేను. కానీ చిన్న విషయంలో ఆయన సన్నిధికి సకాలంలో వచ్చి దావీదు అన్నాడండి, నేను ఎప్పుడు దేవుని మందిరం గెలుద్దామా అని జనులు అంటారో అప్పుడు నేను పరిగెత్తిపోదాం అనుకుంటున్నాను. మనం ఇలాగా గమనించండి. దేవుని వాక్కు అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇక మళ్ళీ మార్చడానికి లేదు. అది శాసనము. ఆయన నోటి నుంచి వచ్చిందంటే జరిగింది. కలుగు కాకంటే కలిగిందండి. అది అవును కాకంటే అయ్యింది. అది మరి ఈ మాట అవదా? నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాను. ఆశీర్వాదానికి బదులు నీ జీవితంలో ఏమొస్తున్నాయి? నీ జీవితంలో ఒక్కసారి గమనించు. నీకు వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ కారణం ఏంటంటే నువ్వు ఆశీర్వాదానికి పాత్రుడు కావలేకపోతున్నావు. ఆయన కునుకడు నిద్రపోడు నీకోసమే అనునిత్యము కనిపెడుతున్నాడు. నా బిడ్డలు నా సన్నిధిలో కనపడాలి, నా మందిరంలో. ఆనాడు ఇశ్రాయేలు కదండి. ఇశ్రాయేలు బయట దేశం వెళ్ళినప్పుడు కూడా ఆ కిటికీలు తీసుకుని యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేశారు వాళ్ళు. దేవా, మేము పరదేశంలో ఉన్నాము, ఇక్కడ కూడా నువ్వే ఆశీర్వదించాలి. ఎక్కడున్నప్పుడైనా ఆయనే నిన్ను ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, కాపాడేవాడు. ఆయనే కునుకడు నిద్రపోడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దీవెనలు కోల్పోతున్నామేమో, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నామేమో. రెండో మాట నేర్చుకుందామండి. చూడండి, ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆ విశ్రాంతి దినము ఎందుకు అనిపించాడంటే, దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12వ వచనము నుండి 5వ అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదవండి. ఏడవ దినమున ఏ పనినో చేయకూడదు. చాలా మంది ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా పనులు? చెప్పండి మీరు, ఎప్పుడు పెట్టుకుంటారండి? ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి పెట్టుకుంటారు. ఏం ఆశీర్వదించాడండి దేవుడు చాలా మందిని. ఆదివారము అన్నామంటే ఇప్పుడు వాళ్ళకైతే శనివారం ఇశ్రాయేలుకి 7వ దినం చెప్పాడు. ఇక్కడ ఇది ప్రభు దినాన్ని ఆదివారం రోజున పనులు చేస్తారండి. ఆదివారం పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటారు. ఆదివారం దేవుడు ఆశీర్వదించాడు. ఆదివారం ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నువ్వు కనపడాలి. నీ ఎదుట ఆయన ఉన్నాడు, ఆయన హస్తం నీ మీద పెడతానికి సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వదించడానికి. నువ్వు ఆదివారం తప్పుకున్నావు అనుకో, నిన్ను ఆశీర్వదించడానికి. ఆదివారం ఏ పనియునో చెప్పమ్మా, అక్కడ చదివిందంటే ఏ పనియునో చేయకూడదు అంతే.
అది ఎట్లండి అనొద్దనొద్దన్నాడు ఆ రోజునే. దూడ చక్కగా సరే గడ్డి వద్దు అన్నాడు, దానికి నీళ్లు పెట్టొద్దు అన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు కృప వల్ల నువ్వు నేను బతికిపోతున్నావు. ఈ కృప ఎక్కడిది అనుకుంటున్నారు మీరు? నువ్వు నేను ఆచరించకపోయినా బతుకుతున్నావు. ఆ రోజున ఆచరించకపోతే మటాస్ అయిపోయేవారు ఇశ్రాయేలీయులు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే యేసు ప్రభు యొక్క కృప, యేసు ప్రభు యొక్క ప్రేమ. తండ్రి వాళ్ళని క్షమించాయా, మళ్ళీ ఇంకో రోజున వాక్యం చెప్పిస్తాను, ఇంకో రోజు ఆ మాట చెప్తానయ్యా అని బ్రతిమాలుతున్నాడు తండ్రి కుడి పక్కన కూర్చుని. ఆయన తెలుసా, నువ్వు ఎగ్గొట్టేసి ఆదివారం రోజున ఫంక్షన్లకి, ఆదివారం రోజు పనులకి, ఆదివారం రోజు ఏవో దేనికో పరిగెడుతున్నావు చూసావా? దీనన్ని క్షమించడానికి కారణం యేసు ప్రభే. ప్రియ సహోదరి సహోదరుడా, గమనిద్దాం. 15వ వచనం చదవమ్మా. నీవు ఐగుప్తు దేశములో దాసివై ఉన్నప్పుడు అది నేను లోకంలో తిరుగుతున్నావు, ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావు, ఏమి చేయాలో సమస్య తెలియని పరిస్థితి ఉంది, ఎవరిని అడగాలో, ఎవరిని వేడుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నేనున్నాను. దిక్కు రా నా పాద సన్నిధికి, రా మోకరించు, ప్రార్థించు, అడిగినది ప్రతిదీ నా చిత్త ప్రకారం ఉన్నట్లయితే నేను తప్పకుండా నీకు దయచేస్తాను. ఆనాడు ఇశ్రాయేలీయులు బానిసలో ఉన్నప్పుడు వేడుకున్నారు, వాళ్ళ ప్రార్థన విన్నాడు దేవుడు. మోసేను సిద్ధపరిచాడు, పంపాడు. ఆ ఐగుప్తు చెర నుండి విడిపించి వాళ్ళు తేలులు కారే కానాను చేర్చాడు. నిన్ను కూడా ఆయన కానాలలో నిత్యము ఉంచాలని, ఆశీర్వదించాలని ఆయన అనుకుంటున్నాడు. నువ్వు తింటాము, సెలవు వచ్చింది కదా మటన్ తెచ్చుకుందాం, సెలవు వచ్చింది కదా ఈ రోజుని ఎంజాయ్ చేయడానికి టూర్ వెళ్దాం కదండి. ఆదివారమే కదా మనకు అన్ని దొరికినాయి, మిగతా రోజులు అసలు పని దొరకదు. ఆదివారం దొరికినట్టు ఎక్కడ దొరకదండి వీళ్ళకి. ఇజ్రాయేల్ కూడా అంతే. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో అన్నాడు, వద్దు తీయొద్దు నాకు టైం లేదు, దయచేసి గమనించండి, నేను చెప్పేస్తాను. ఆదివారం ఇశ్రాయేలీయులు ఆమోసులు అన్నాడు, వాళ్ళు అనుకున్నారు దొంగతో పెట్టేద్దాం, ఈ రోజునే కింద ఒక ఐరన్ ఎట్టేద్దాం, మారు కొంచెంతో కొలిసేద్దాం. మా ఊర్లో కాంటైన్ ఉండేవాడు, చిన్న ఉపమానం చెప్తాను. మా ఊర్లో కాంటైన్ ఉండేవాడు, ఆయనకి దుకాణం ఉండేది, కిరాణా దుకాణం. సాధారణంగా ఊర్లో ఏంటంటే ధాన్యం పట్టుకెళ్ళి సరుకులు తెచ్చుకుంటారు, పండిన ధాన్యం పట్టుకెళ్ళి. అయితే ధాన్యం పట్టుకెళ్తే మరి ఆయన ధాన్యం ఆయనకి లాభం రావాలి, ఆయన ఇచ్చే సరుకులు ఆయనకి లాభం రావాలి. ఆయనకి పిల్లలు లేరు. ఆయన అనేవాడు, పెద్దమ్మాయి ఆ కొంచెం ఎలా పడి రానివాడు. అంటే అర్థం ఏంటి చెప్పాలి, మీరు తొందరగా చెప్పాలి. పెద్ద కొంచెం అటు రాని. ఎందుకు? వాడు వడ్లు అట్టుకొచ్చాడు, వాడు ఎక్కువ కొలుచుకుందాం, పెద్ద కొంచెం అటు రాని. అది పిల్లలేరు, పెద్దమ్మాయి ఎక్కడిదే, అది భార్య పట్టుకొస్తుంది. అదే ఇశ్రాయేలీయులు చేశారండి. నేను ఊరికి చెప్పట్లేదు, ఇది ఆమోసు 8లో చదవండి మీరు ఇంటికి వెళ్ళి. ఇశ్రాయేలు అదే చేశారు. ఎప్పుడు ఈ విశ్రాంతి దినం పోతుంది, ఎప్పుడు మేము అన్యాయం చేసి సంపాదిందాము, ఎప్పుడు దేవుని నుండి తప్పించుకుందాము, ఎప్పుడు మా జీవితాలు బాగు చేసుకుందాం అని లోకంలో పడి వెతికారు వాళ్ళు. చిన్నమ్మాయి కొంచెం బట్టరు అంటే వీడు ఇచ్చేది అనమాట. వీడు కొలిచేదానికి చిన్న అమ్మాయి అనేవాడు, ఆడు దగ్గర తీసేదానికి పెద్ద అమ్మాయి అనేవాడు. సహోదరుడా, ఆలోచించు నీ జీవితంలో. నా జీవితం దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నావు. విశ్రాంతి దినం ఆశీర్వాద దినము, దాన్ని ఆశీర్వదించాడు దేవుడు. అన్ని ఆశీర్వాదం నీకు కొరకే అది నిర్ణయించాడు. నువ్వు పరిశుద్ధపరచబడి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నేను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడో వచనంలోకి వెళ్ళిపోదాం, మూడో మాటలోకి వెళ్ళిపోదాం. ఆశీర్వాదాలు మరియు హెచ్చరికలు కూడా ఇచ్చాడు ఆయన. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఒక మంచి మాట ఉంది. తొందరగా గట్టిగా చదవాలి, ఒక్కరే చదవాలి.
అది ఏమిటన్నాడండి? అర్థమైందా? మళ్ళీ వివరించాలా? నాకు టైం లేదు, చెప్పండి. ఏం చేయాలి? వ్యాపారాలు కానీ, లోక విషయాలు కానీ, లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ కానీ. షాపింగ్కి వెళ్దామా? ఇవాళ సెలవు కదా, షాపింగ్ బాగుంటుంది ఇవాళ. చాలా మంది స్త్రీలు చాలా మంది ఏం చేస్తారంటే షాపింగ్ స్పెషల్ ఆదివారం. వాడు కూడా ఫుల్గా డెకరేట్ చేసుకుంటాడు ఆదివారం. అట్రాక్టివ్ బాగా చేస్తాడు డెకరేషన్ ఆదివారం. అయితే ఆదివారం స్పెషల్ రోజు వాడు అమ్ముకోవటానికి కదండి. మనకు కూడా ఆదివారం మంచి రోజే కొనుక్కోవటానికి. దేవుని సన్నిధిలో నీ ఆశీర్వాదం పొందకపోతే నువ్వు పొందిన ప్రతి లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా అది దేవుని నుండి పుట్టినది కాదు. మొదటి యోహాను పత్రిక 2:15 ఏమన్నాడు? 2:15 ఒక్క మాట చదవండి చాలు. లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుడు. ప్రేమించకుడు అంటే దాని జోలికి వెళ్ళొద్దని అర్థం. తర్వాత మాట చదవట్లేదు. తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. నువ్వు ఎంత తెచ్చుకున్నా సరే, 10 రూపాయలు కాదు కదా, 1000 రూపాయలు తెచ్చుకున్నా సిలిసైసే నీ జీవితం దేవుని సన్నిధికి రాకపోతే. దేవుడు ఆశీర్వదించకపోతే ఏది కూడా ఫలించదు. చాలా మంది తల్లిదండ్రుల మీద తిరుగుతారు కుమారులు. నీకేం తెలుసు? నాకు తెలుసు. ఏం చేయాలో తెలుసు, ఏం చదువుకోవాలో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు అంటాడు. తల్లిదండ్రులు దీవెన లేకపోతే వాడి దీవెన ఏమైపోతుందండి? కారు చీకట్లా ఆడిపోతుంది. ఆ తండ్రి కూడా ఈరోజు ఏం రోజు? ఈరోజు చాలా మంది లోకం పెట్టారు ఒక పేరు. ఏం రోజు అండి? ఆ ఫాదర్ డే. ఇది ఈ ఫాదర్ డే కాదు. ఇది ఏ ఫాదర్ డే? ఆ ఫాదర్ డే. ఫాదర్ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తండ్రిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఆయన సన్నిధిని కనపడినట్లయితే నీ బ్రతుకులు మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని, నీ స్థితిగతులు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్రాంతి దినం అంటే అది. దాన్ని ప్రత్యేకపరిచాడే. ఆనాడు ఇశ్రాయేలీయులు మొండివాళ్ళు. ఈనాటి క్రైస్తవుల కంటే మొండివాళ్ళు కాదులే. ఈనాటి క్రైస్తవులు వాళ్ళకంటే డబలం. వాళ్ళకంటే వీళ్ళ డబలం ఈ రోజుని. కనుక వాళ్ళు కూడా మొండోళ్ళే. వాళ్ళు కూడా ఆ మొండోళ్ళ గురించి ఆ రోజున శాసనాలు పెట్టినాడు, గర్భించాడు. ఈ రోజున క్రీస్తు కృపను చూపి నిన్ను పిలుస్తున్నాడు. క్రీస్తు కృప క్షమిస్తుంది, నిన్ను కాపాడుతుంది. దేవుని సన్నిధికి రాకపోయినా, ఈరోజు ఎక్కడికి పోయినా తిరిగి మళ్ళా ఆయన చేర్చుకోవటానికి ఎప్పుడు కూడా తోసేడు. ఎవరిని నా సన్నిధి నుంచి నేను తోసి ఏనన్నాడంతే. తోసేయడేనా? ఆయన ప్రేమ గలవాడు, కనికరము గలవాడు. ఆ దయ క్రీస్తు కృప ద్వారా దొరికింది, ఆయన పరిశుద్ధ జీవితం ద్వారా దొరికింది. కనుక ప్రియులారా, కొంచెం ఎదురుకి వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 21, 22. ఏమంటున్నాడంటే, చిన్న పని కూడా చేయొద్దురా బాబు. నీ జీవంలో ఉన్న చూసావా, నీ శరీరంలో ఉన్న చూసావా, నీ శక్తి ఎవరికి ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలి? దేవుని ఆరాధించడానికి ఉపయోగించి. ఎక్కడుంటే అక్కడండి. నేను చెప్పకూడదు కానీ మాట, ముస్లిం సహోదరులు చూడండి, ఆ టైం వచ్చిందనుకో అక్కడే బట్టపరిచేస్తాడు. 7 సార్లు కూర్చుని లేచి మోకరించి చేస్తాడు. ఈ శక్తి యావత్తు దేవునిది. నిన్ను సంరక్షించి పోషిస్తున్న ఆ దేవునిది. ప్రభు దినాన్ని ఆ శక్తిని ఉపయోగించాలి నువ్వు. చదువమ్మా. రాకుడి, పోకుడి, చేయకుడి. ప్రతిష్ఠిత దినము అంటే ఏంటండి? ప్రతిష్ఠిత తెలుగులో చెప్పండి.
చెప్పండి. ఎక్కడైనా పరిశుద్ధ దినం ఉన్నది అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళడం, స్నానం చేయకోకుండా వెళ్ళాడు. తెలుసా? ప్రతిష్ఠిత దినం అనేది ఒక ప్రతిష్ఠితం అంటే డెడికేట్ అని అర్థం. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే డెడికేట్, ప్రతిష్ఠించే దాన్ని. ఈ జీవితంలో ఆయనకు ప్రతిష్ఠించుకునే దినం అది. నీ బతుకంతా అక్కడ పారాసేది. ఆరాధన అంటే చాలా మంది ఏంటో తెలుసా, తప్పలు కొట్టడం అలా నోటిపై గంటం అనుకుంటున్నారు, కాలం గడిపేస్తున్నారు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆ ఆరాధనకి ఉపయోగించేది ఏంటంటే ఏం అగరబత్తి? అది అగరబత్తి, అంబికా అగరబత్తి. అంబికా అగరబత్తి వెలిగితే ధూపం ఎలాగెళ్తుంది? ఇలాగెళ్తుంది. మీరు చూడలేదేమో అంబికా అగరబత్తి వెలిగినప్పుడు. ఎందుకు తెలుసా? ఎందుకు పెట్టుకున్నాడు ఆడి పేరు తెలుసా? ఆయన ధూపంలాగా నీ జీవితం ఆయనకు అంకితం కావాలి. ఆరాధన అంటే అది. నీకు నువ్వు కనపడకూడదు, ఇక్కడ నువ్వు ధూపం అయిపోవాలి, నువ్వు నైవేద్యం ఇవ్వాలి. ఆరాధన అంటే ఏదో కొంచెం గడిపేసి ఒక అరగంట 5 గంటలు వెళ్ళిపోతున్నాం మనం. మనస్ఫూర్తిగా లేనిది ఆరాధన. ఆరాధనకు ఒక ప్రత్యేకత ఉన్నది. నీ జీవితంలో ఉన్న ప్రతి అణువు కూడా ఆయనకి సమర్పించుకోవాలి. గత వారం నేర్చుకున్నాం, నీ డిఎన్ఏలో ఉన్న ప్రతి తలంపు కూడా అయిందే. ఇక్కడ మళ్ళీ ఇంకో ఆలోచన ఉండదు, ఆయనే కనపడాలి. ఎవరు కనపడకూడదు నీకు ఆరాధనలోకి వెళ్ళాక. ఇంటికాడ ఆలోచించటమో, ఊర్లో ఆలోచించటమో, రోడ్డు మీద ఆలోచించటమో కాదు ఆరాధన అంటే. ఇంకొక మాటలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ఎస్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. తొందరగా చదవాలి. నాకును వారికిని సూచనగా నియమించాను. సూచన, వాళ్ళకి నాకు సంబంధం, రిలేషన్. వాళ్ళని నేను కాపాడేవాడిని, వాళ్ళని ఆశీర్వదించేవాడిని, వాళ్ళని పోషించేవాడిని, వాళ్ళని రక్షించేవాడిని. నువ్వు ఆచరించు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎగ్గొట్టు, నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే నీ జీవితం కూడా నిర్లక్ష్యం చేస్తాడు. అంతే కదా. సామెతల గ్రంథంలో ఏమన్నాడు? 1:20 ఏమన్నాడమ్మా? 25 చదవండి. 20 వద్దులే, 25 చదవండి. 1:25 ఏమన్నాడు? తొందరగా చదవాలి. నేను చెప్పిన బోధ ఏమీ వినక తోసివేసిదిరి కనుక అది మనకు అపాయం కలిగినప్పుడు ఏం చెప్తాడండి ఆయన? నవ్వటం అంటే ఏదో పళ్ళు గిలించడం నాకులా కాదు. నవ్వటం అంటే ఏంటి చెప్పండి? నవ్వటం అంటే అపహాస్యం చేస్తాను నేను చెప్తే ఎందుకు వినలేదు నువ్వు? నేను అంత గట్టిగా నా దాసుని నిలబెట్టి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చెవిని పెట్టలేదు? కనుక అయ్యిందా నీ పని? అది నవ్వు, అపహాస్యపు నవ్వు. ఇంకో మాట ఉంది అక్కడ, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అపహాస్యము చేసేదను. దేవుని మాట వినాలి ప్రియ సహోదరి సహోదరుడా. మనము దేవుని సన్నిధికి రాకపోతే, ఈ రోజు ఈ వారం అంతా దేవుడు నన్ను కాపాడాడు, ఈ వారం అంతా నా పిల్లలను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, నా జీవితంలో అనేక మేలు చేసిన దేవుడు. కనీసం ఈ దినాన్ని ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి నా యొక్క హృదయాన్ని ఆయన మీద పెట్టి, ఆయన మాటలు మన చెవులు ఆయనకి అప్పుచెప్పి ఆయన మాటలు స్వీకరించి వాటి ప్రకారం జీవితం జీవించాలని ఆలోచన లేనిటువంటి ఆ ఇశ్రాయేల్ లాగే ఈ రోజున మనం కూడా తయారైపోతే దేవుని శాపమే కానీ ఆశీర్వాదం మనకు దొరకదు. ఆశీర్వాదం మనకు దొరకదు. నెక్స్ట్ మాటకి వెళ్ళిపోదాం, ఇంకెక్కువ సమయం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనంలో మాట అన్నాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. కాగా మనిషి కుమారుడు
ఏంటమ్మా చెప్పండి? విశ్రాంతి దినానికి ఏమై అన్నాడు యేసు ప్రభు వారు? ప్రభు అంటే ఏంటో తెలుసా మీకు? ఆయన కంట్రోల్లో ఉంటుందని. ప్రభు అంటే రాజు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కంట్రోల్లో ఉంటుంది దినం. మీరు ఆయనకు జాలి ఆయన కనికరం పొందాలంటే ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన ప్రభు, ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిదే? ఆ ప్రభుదే, ఆ రాజుదే. ఆ రాజు ఇక్కడ ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ఆలోచన ఎరుగుడు. నువ్వు మనసులో ఏం ఆలోచిస్తావో తెలుసు ఆయన. నీ ఆలోచన కూడా ఎరిగింది దేవుడు. ఆయన ప్రభు విశ్రాంతి దినాన్ని కనుక ఆయన ఉన్నాడు. చూడండి, ఇంకో మాట ఉంది అక్కడ, 12వ వచనం చదవండి. ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని ఊస చేయగలవాడు ఒకటి బాగు చేయడానికి వస్తే పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు వాళ్ళందరూ కలిసి కూడి వచ్చి, ఏంటి విశ్రాంతి దినాన్ని పని చేయొద్దని దేవుడు చెప్పాడు కదా, మా ధర్మశాస్త్రంలో ఉంది కదా, నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు బాగు చేస్తున్నావు? నువ్వు అసలు యూదుడివే కాదు, నువ్వు వ్యతిరేకవు, ధర్మశాస్త్రాన్ని నిగర్తిస్తున్నావు అంటే ఆయన అన్నాడు, నేను విశ్రాంతి దినానికి ప్రభువుని. విశ్రాంతి దినానికి నేను ఎవరిని? ప్రభువుని. నేనే విశ్రాంతి దినం కలగజేసింది నీకు. ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి. నువ్వు లోకంలో నుంచి వచ్చి నా రాజ్యంలో, నా సన్నిధిలో, నా సంఘంలో కూర్చుంటావని ఈ దినాన్ని నేను ఏర్పాటు చేశాను. అంతేగాని మరి గొర్రెలాగా ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తడానికి కాదు. కనుక ఆయన అంటున్నాడు ఆ మాట. చూడండి, ఒక మాట అంటాడు మార్కు సువార్తలో. మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. చాలా విషయాలు తర్వాత చదువుకుందాం, ఎప్పుడన్నా వచ్చినప్పుడు చాలా మాటలు మాట్లాడచ్చు. 2:27. నాకు కొంచెం చెమిడి, మీకు తెలుసు కదా, కనుక గట్టిగా చదవాలి ఎవరు చదివినా. నాకు వినపట్టలేదు. లేదు కనుక ఏదో వెళ్ళిపోతే, దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఆ టీవీ రాజుకి ఏమైనా వచ్చేస్తుందేమో, దేవుడికి ఏమైనా ఒరిగిపోద్దేమో అని మీరు అనుకుంటున్నారేమో. మీ కొరకే విశ్రాంతి దినం. ఎవరి కొరకమ్మా? ఎవరి కొరకు చెప్పండి నోటితోటి? మన కొరకే, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి. అంతేగాని వెళ్తే ఆయనకి ఏదో ఒక మూట కట్టేసినట్టు కాదు, వస్తే భాగ్యం అయిపోయినట్టు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతే భాగ్యమైనట్టు భావిస్తారు చాలా మంది. అది నీ కొరకే, మనుషుల కొరకే అది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక నీ కొరకు సిద్ధపరిచాడు. నువ్వు ఆనందించాలని, నువ్వు సంతోషించాలని. విశ్రాంతి దినం అంటే ఏంటంటే అది యెహోవా ఏర్పాటు చేసిన దినం అండి. యేసుక్రీస్తు అధికారం లేదు కదా అంటారు. ఆది నుంచి ఆయనే ఉన్నాడు. తండ్రి కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఆయనే ఉన్నాడు ఆది నుండి. ఆయన తండ్రిగా ఆరాధించాలి, క్రీస్తుని క్రీస్తుగా ఆరాధించాలి, పరిశుద్ధాత్మ కలిగి ఆరాధించాలి. అర్థమైందండి? కనుక చాలా మంది అంటున్నారు, ఆ విశ్రాంతి దినం తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నది ఏందో మా ముసలోడా అని అనుకుంటున్నారేమో. కనుక అది ఇది కూడా నీకే, నీ కొరకే, నా కొరకే, మనల్ని అందరిని ఆశీర్వదించడం కొరకే. కనుక ప్రియుడా, దాన్ని కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం దీంట్లో. ప్రియులారా చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఏ పని అంటే ఇప్పుడు అన్ని పనులు చేసుకునేది ఎప్పుడు? మరి ఎప్పుడు చేసుకుంటామయ్యా మనం? ఆదివారం చేసుకుంటాం. తీరుబడి అప్పుడే కదా మనకి ఆదివారం రోజునే మనకి తారీఖ. మిగతాదేమో ఆడికిడికి సేకర చేస్తాం. మిగతా 6 దినాలు వెట్టి సేకర చేస్తాం ఆడికి. ఆడు ఎన్ని గంటలన్నా సరే ఉండమండి, 1 గంట ఉండేళ్ళు అన్నాడు అనుకోవాడు, సచ్చినట్టు ఉంటావు తెలుసా. ఇవాళ డ్యూటీకి రాన్నాం అనుకో, సచ్చినట్టు వెళ్తావు. ఇది నేను ఆశీర్వదింతాను రారా నా సన్నిధి కంటే. ఇక్కడ మాత్రం అమ్మో చూసారా,
మనం ఎలాగ లాస్ అయిపోతున్నాము, ఎలాగ దేవుని కృపను పొందలేకపోతున్నాము, దేవుని ఆశీర్వాదాలను దీవెనలు పొందలేకపోతున్నాము. ఆలోచించండి. ఏది చేయొద్దు, దేవుని సన్నిధికి వెళ్ళాలి. నేను కొంతమంది అండి ఆదివారం ఇంటికి వెళ్ళినాకే భోంచేస్తారు, ఇంటికి సన్నిధి అయినాక భోంచేస్తారు. కొంతమంది తిరేసి వస్తారు, ఇక్కడ జోలపాట లోలాలి అన్నట్టే ఉంటుంది, ఊగుతానే ఉంటారు పూనకం వచ్చిన వాళ్ళు కొంతమంది. ఎందుకో వేడి వేడి తినొస్తారు కంగారు. కానీ మీరు కాదు, చాలా మంది సంగతి చెప్తున్నాను. కనుక తినొచ్చి ఊగుతుంటారు. చర్చ అయ్యే వరకు నేను అన్నం తినకూడదు. దేవుని సన్నిధిలో ఆయన మాటలే నాకు ఆహారము, ఆయన మాటలే నాకు జీవాన్ని ఇస్తాయి, ఆయన మాటలే నాకు జీవితాన్ని ఆశీర్వదిస్తాయి, అయ్యే నాకు ఆశీర్వాదకరము, నాకు ఆహారమే అవసరం లేదనుకుని ఎంతమంది అనుకుంటారో వారు ఆశీర్వదింపబడతారు. విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత అది. నిన్ను ఆశీర్వదించడానికి ఆ దినం. నువ్వేది చేయొద్దు, ఏది తినొద్దు. ఉపవాసం ఉండమన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఉపవాసము అంటే అర్థం చెప్పాను కదా మీకు. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉపవాసము ఎన్ని రోజులు చేస్తారు ఉపవాసాలు మీరు? ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉప అంటే దేవుని, వాసం అంటే దగ్గర ఉంటాం. ఉపవాసం అంటే అది అన్నపానాలు మానేసి ఆయన సన్నిధిలో కూర్చోవటం అని అర్థం. ఉపవాసం అంటే నువ్వు అన్నం మానేసినంతనే ఆయన గొడుగు ఒరిగిదేం లేదు, ఆయన బియ్యం తరిగిపోవు, ఆయన నిలవైపోవు. ఉపవాసం అంటే ఆయనకి దగ్గరగా ఉంటాం, హత్తుకొని జీవించుట, ఆయన్ని కలిగి జీవించుట, నీ మనసును, హృదయాన్ని, శరీరాన్ని కూడా ఆయనకి అర్పించుట ఉపవాసం. అది ఉపవాసం అంటే. ఎక్కడో ఆలోచించి ఇక్కడ కూర్చుని గంట గడిపి వెళ్ళిపోవడం కాదు. నీ సమస్తము దేవునికి అర్పించు. నీ సమస్తము దేవునికి అర్పించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. 127 కీర్తనలో మాట మాట్లాడాడు, అది మళ్ళీ నువ్వు గుర్తు చేస్తానని చూడండి. 127, 5, 6, 7 చదవండి. 6 పగలు ఎండ దెబ్బైనను నీ తగలకుండా, రాత్రి ఎండ దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. అదనమాట. ఇది మొదలుకొని నిరంతరము, ఇది మొదలుకొని నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయనకి నీ ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని అర్పించినప్పుడు ఇది మొదలుకొని నిరంతరము కాపాడును. నీ రాకపోకలు అంతా దేవదూతలు కావలబెట్టి నడిపిస్తాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, అంత 2 మాటలు ఉన్నాయి, చేద్దాం. ఇదంతా ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చింది. కానీ మనకిచ్చిన విశ్రాంతి, నిత్య విశ్రాంతి ఏంటో తెలుసా? క్రైస్తవుడి విశ్రాంతి ఏమిటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం తొందరగా చదవాలి. వాళ్ళు పడిపోయాడు, కానీ మనం పడిపోకూడదట. వాళ్ళు పడిపోయాడు ఇశ్రాయేలీయులు. జాగ్రత్త పడు, దేవుని సన్నిధి ప్రభుదినాన్ని ఆచరించడానికి జాగ్రత్త పడు. ఎందుకు ప్రభుదినం అయిందో చెప్తాను నేను. ప్రభుదినం ఎందుకు అయింది, అసలు విశ్రాంతి ఏంటి అనేది నేను చెప్తాను. కనుక జాగ్రత్తగా ఉండు. ఇంకో మాట ఉంది, బలము గలదై 2 అంచుల ఖడ్గమయ్యేటువంటి ప్రాణ ఆత్మలను, మూలుగులను శోధించాలి. ఇక్కడికి వస్తే ఏం చేస్తా తెలుసా? శోధించాలి. దీని గురించి వివరించాలంటే గంట పడుతుంది. ఈ వాక్యం వివరించాలంటే క్లుప్తంగా చెప్తాను. ఏమిటేమిటంటే ఏమేమి తీరుకొస్తుందమ్మా? ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే రక్తము,
ఆత్మ అంటే దేవుని ఆత్మను. మన ప్రాణం ఎక్కడుందో, మన ఆత్మ ఎక్కడుందంటే ప్రాణాన్ని అంటుకుని ఉంది, శరీరాన్ని అంటుకుని ఉంది. మన ఆత్మ ఎప్పుడు శరీర విషయాల గురించి ఆశ్చర్యతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే ఉంది. కనుక మన ఆత్మ దేన్ని అంటుకుని ఉందంటే శరీరాన్ని అంటుకుని ఉంది. కీళ్లను మూలుగులను, కీళ్ళు గురించి చెప్పాను, మూలుగుల గురించి చెప్పాను. మూలుగులు